బుజ్జి టేస్ట్ ఎలా ఉంది? నిజమా? ఇంకొంచెం పౌడర్ యాడ్ చేయనా అయితే? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మారుస్తున్నారులే. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ అందరికీ ముందుగా ఏ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈరోజు స్పెషల్ వీడియో అండి. ఫ్రైడే రోజు నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను. మార్నింగ్ నేను లేచేపటికి 6 o'clock అయితే అయిందనమాట. సో 6 o'clock టు ఆఫ్టర్నూన్ 12 o'clock ఏం చేస్తాను ఏంటనేది వీడియోలో మీరు చూసేసేయండి. సో ఇక్కడ వచ్చి 6:13 అయితే అయింది కదా. సో నేను లేవంగానే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఈ టైం అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఫేస్ వాష్ అదే చేసుకున్న తర్వాత డోర్ అయితే ఓపెన్ చేసేసి బయట కొన్ని మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. సో వాటికి నీళ్ళైతే వేస్తున్నాను. నార్మల్గా అయితే చాలా మొక్కలు ఉంటుండే, సమ్మర్లో మంకీస్ వచ్చి కొన్ని మొక్కలను అయితే తోసేసినాయండి మేడపై నుంచి కిందకి. సో ఇంకా అవైతే పోయినాయి. అండ్ ఈ మొక్క పేరు తెలుసు కదా, గడ్డి గులాబీ అంటారు. డెకరేషన్స్లో వాటిల్లో చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ బయట ప్రపంచం చూడండి మార్నింగే ఎంత అందంగా ఉందో. ఇంకా మొక్కలకి నీళ్ళు వేసేసినాక నేను కిచెన్లోకి అయితే వచ్చేసినాను. లైట్ ఆన్ చేసేసుకొని స్టవ్ అయితే చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ నైటే క్లీన్ చేసేసాను, బట్ మార్నింగ్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నా బుజ్జమ్మ ఇంకా నా హస్బెండ్ నిద్రని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేనైతే ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట. సో బెడ్రూమ్లో ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయినాక కిచెన్ అట్లనే హాల్ అంతా క్లీన్ చేసేసుకొని బయట బాల్కనీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇల్లంతా చక్కగా ఊడ్చుకున్న తర్వాత గుమ్మంని వాటర్తో కడిగేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఫ్రైడే రోజు నేను గుమ్మం అయితే నీట్గా కడిగేసుకొని ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటాను అనమాట. సో అందుకని చెప్పి గుమ్మం అయితే కడిగేసుకొని అట్లనే ఇల్లంతా చక్కగా మాప్ పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా ఇల్లంతా కంప్లీట్గా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసినాను. సో ఇక్కడ వచ్చేసి ధూపం వేయడానికి అని చెప్పి అగ్గినైతే రెడీ చేస్తున్నాను అనమాట. బొగ్గులన్నీ ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించారు. సో బొగ్గులు కొన్ని వేసేసుకొని కర్పూరం వేసేసి నేను అగ్నినైతే పెట్టేసి ఇంకా నేను గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఫ్రైడే రోజు గుమ్మం కడిగేసుకొని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటాను అనమాట. సో ఫ్రైడే రోజు మంచిది అంటారు కదా. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఫ్రైడే రోజు అయితే ఈ బొట్లు పెట్టేసుకోవడం అయితే ఉంటుందన్నమాట.
ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గు పైన బొట్లు పెట్టేసుకొని కొన్ని పూలు వేసుకొని గుమ్మాని పైన కూడా కొన్ని పూలు పెట్టేసుకొని చెంబుతో వాటర్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి దేవునికి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. సో దీపం పెట్టేప్పుడు ఒక శ్లోకం అయితే చదివితే మంచిదంటారు. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. ఈ శ్లోకం మీనింగ్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇల్లంతా ధూపం అయితే వెలిగించేసుకొని ఫైనల్గా దేవునికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చాక నేను హారతి తీసుకున్నాను. అండ్ మీరు కూడా హారతి తీసుకోండి అని చెప్పి నేనైతే కెమెరా వైపు చూపిస్తున్నాను అనమాట. ఇంకా చూడండి మా దేవుడైతే చాలా సింపుల్గా ఇట్లా అయితే ఉన్నారు. ఇంకా దీపం పెట్టడం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పిగ్గిపోట్లో అయితే ఎంతో కొంత అమౌంట్ వేస్తానండి ఫ్రైడే రోజు. యాక్చువల్లీ ఫ్రైడే రోజు ఖర్చు పెట్టుకోవద్దు అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఖర్చు అవుతాయి కదా. సో అందుకని చెప్పి ఎంతో కొంత అమౌంట్ దాచుకున్నట్లు ఉంటుంది కదా అని చెప్పి పిగ్గిపోట్ అయితే మెయింటైన్ చేస్తున్నాం ఓన్లీ ఫ్రైడే. అండ్ ఇక్కడ వచ్చి ప్రశాంతంగా జీరా వాటర్ అయితే తాగుతున్నాను. అండ్ అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇక్కడైతే తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఈరోజు అయితే బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి బీరకాయలు తీసుకున్నా. అండ్ పెసరట్టు వేద్దామని చెప్పి బ్యాటర్ని కూడా బయటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. నేను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఇవన్నీ తీసుకొచ్చినాను లేదో ఈలోగా చిటి తల్లి ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి ఎగ్స్ అన్నీ తీసేస్తుంది అనమాట. లాస్ట్ టైం అట్లనే 2-3 ఎగ్స్ పగలు కొట్టేసింది. ఇంకా ఎగ్స్ అన్నీ లోపల పెట్టేసి ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసేసుకొని రైస్ అయితే తీసుకొని చక్కగా వాష్ చేసేసి రైస్ పెట్టుకుందామని చెప్పి వాటర్ వేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో కుక్కర్ అయితే ఆన్ చేసి పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బీరకాయ పీల్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పీల్ ఆఫ్ చేసేది అస్సలు సరిగ్గా వర్క్ చేయట్లేదు. నాకు చాలా కోపం వచ్చింది. యాక్చువల్లీ డిమోట్ నుంచి మంచిది తీసుకున్నాం అనమాట. చిట్టుతల్లి ఆడుతూ ఆడుతూ ఎక్కడ పడేసిందో అది అస్సలు కనిపించట్లేదు. సో అందుకని చెప్పి లాస్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇదైతే తీసుకున్నా. బట్ ఇది అస్సలు నాకు నచ్చలేదు అనమాట. ఇంకా పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత బీరకాయలన్నీ కట్ చేస్తూ ఉన్నా. ఇంకా నా చిట్టి తల్లి లేవంగానే హాట్ వాటర్ అయితే తాగుతుంది. సో అందుకని చెప్పి చిట్టి తల్లికి హాట్ వాటర్ ఇచ్చేసి నేను ఇంకా కుకింగ్ అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూసారా. ఇంకా ఇది వచ్చేసి బ్యాటర్ చిట్టి తల్లి కోసం ఉగ్గుకి కలిపేసి పెట్టుకున్నా. ఇప్పుడు అది ఉడికించాలన్నమాట. చూడండి స్టవ్ అయితే ఆన్ చేసేసి చిట్టి తల్లి కోసం ఉగ్గు అయితే పెట్టినాను. అట్లనే పెసరట్టుతో మనకి అల్లం చట్నీ అయితే సూపర్ ఉంటుంది కదా. సో అల్లం చట్నీకి ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా అల్లం చట్నీ అయితే ఫ్రై అయిపోయింది. దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసి తిరిగి తాలింపు అయితే వేసేసాను. అండ్ ఇక్కడ మనకి ప్యాన్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా హీట్ అయిన తర్వాత ఇంకా ఆలస్యం చేస్తే అది సుయ్యమంటది కాబట్టి పెసరట్టు కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ పెసరట్టు వేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇటు సైడ్ పెసరట్టు వేస్తూ ఉండే ఇటు సైడ్ కర్రీకి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో బీరకాయ కర్రీకి సింపుల్గా కడాయి పెట్టేసుకొని ఆనియన్, మిర్చి, కరివేపాకు అట్లనే కొన్ని పోపు దినుసులు, కొన్ని పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయలు అయితే వేసేసి కాస్త పసుపు వేసుకుంటున్నాను. సో పచ్చివాసన పోయేంత వరకు ఇది చక్కగా మగ్గుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ మనకి దోశలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి 1 by 1. ఇంకా ఒకటి తీసిన తర్వాత ఇంకొకటి వేస్తూ ఉన్నాం అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నా హస్బెండ్కి అయితే పెసరట్టు విత్ ఆనియన్ అయితేనే ఇష్టం. సో అందుకని చెప్పి మా ఇద్దరి కోసం ఆనియన్ పెసరట్టు వేసాను. చిట్టి తల్లి కోసం ప్లెయిన్గా ఒక పెసరట్టు అయితే వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా హస్బెండ్ చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి దేవునికి దండం పెట్టుకుంటున్నారనమాట. యాక్చువల్లీ తనే దీపం పెడతారు, బట్ ఈ రోజు మాత్రం నేను పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆయన కోసం మెంతి పౌడర్ వాటర్ అయితే మిక్స్ చేసి ఇస్తున్నాను. అండ్ ఆయన రియాక్షన్ ఎట్లా ఉంది ఏంటనేది ఒక్కసారి చూసేసేయండి. బుజ్జి టేస్ట్ ఎలా ఉంది? నిజమా? ఇంకొంచెం పౌడర్ యాడ్ చేయను అయితే. పాపం అసలు వాటర్ చాలా చేదుగా ఉంటాయి, బట్ వీడియో తీస్తున్నానని చెప్పి అట్లా అంటున్నారు అనమాట. నేను ఒక చిప్ వేసాను, అస్సలు తాగలేకపోయాను. బట్ చిటితల్లి అయితే వాళ్ళ నాన్న తాగేప్పుడు ఖచ్చితంగా 2-3 స్పూన్స్ అయితే మెంతి పౌడర్ వాటర్ తాగుతుంది. సో సరే మంచిదే కదా అని చెప్పి నేను కూడా ఇంకా వదిలేసినాను. ఇంక ఇక్కడ వచ్చి బిస్కెట్స్ తింటూ టీవీని ఎంజాయ్ చేస్తుంది అనమాట, బొమ్మలు చూస్తా. ఇక్కడ వచ్చేసరికి రసం పెట్టినాను. యాక్చువల్లీ నా హస్బెండ్కి రసం లేకపోతే అస్సలు ముద్ద తెగుతుంది అనమాట. సో అందుకని చెప్పి రసం అయితే పెట్టడం స్టార్ట్ చేసినాను. అండ్ రసం అయితే పెట్టడం చాలా సింపుల్, ఈజీ అండి. సో కొన్ని వాటర్ అయితే వేసేసుకొని చింతపండు, సాల్ట్ అట్లనే కాస్త పసుపు, కారం యాడ్ చేసేసుకుంటే మంచిగా మరిగిన తర్వాత
తిరిగి తాలింపు వేసేసుకోవడమే. అంతే అండి, సింపుల్‌గా రసం అయితే అయిపోతది. అండ్ కర్రీలో నేను టొమాటోస్ కూడా యాడ్ చేసినాను. టొమాటోస్ వేస్తే చాలా బావుంటది. సో, టొమాటోస్ అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత కారం, సాల్ట్, మసాలా అంతా వేసేసుకొని జస్ట్ అట్లా మగ్గిచ్చేస్తాను. సో, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడొచ్చేసరికి నా హస్బెండ్ కోసం బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, చట్నీ వేసేసాను. అట్లనే పెసరట్టు కూడా పెట్టేసినాను. అండ్ ఇక్కడొచ్చి రైస్ పెడుతున్నాననమాట. రైస్ చాలా తక్కువ తింటారు. అండ్ రసం కూడా వేసేసి ఇక్కడొచ్చేసరికి ఈరోజు క్యారెట్స్ అయితే కట్ చేసి పెడుతున్నాను. అండ్ దాంతో పాటు ఒక కివి ఫ్రూట్ కూడా పెడుతున్నాను. అండ్ ఇక్కడొచ్చేసరికి మజ్జిగ అండ్ ఇదొచ్చి బీరకాయ కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కదా! సో, కర్రీ కూడా పెడుతున్నాను. అండ్ వాటర్ ఇప్పుడే తాగాను కదా! డ్రై ఫ్రూట్స్ అక్కడ తింటాలే ఆఫీస్‌లో అని చెప్పేసరికి నేను డ్రై ఫ్రూట్స్ కూడా బాక్స్‌లో పెట్టేసి ఇంకా ప్యాక్ అయితే చేసేసినాను బ్యాగ్. ఇక్కడొచ్చేసరికి ఆయన వెళ్తున్నారనమాట. వెళ్ళేప్పుడు మేము ఖచ్చితంగా ఎదురు రావాలి. అప్పుడే వెళ్తారు. అండ్ చిట్టి తల్లికి ఒక కిస్ ఇచ్చేసి వెళ్తారనమాట. అండ్ ఇక్కడొచ్చి టాటా చెప్పేస్తున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూడండి, చిట్టి తల్లి ఇంకా వాళ్ళ డాడీతో వెళ్ళిపోతానని చెప్పి పరుగులు తీస్తా ఉందనమాట. ఇంక నేను వద్దనేసరికి ఎట్లా పీక్కుంటా ఏడుస్తుందో చూడండి. నాకైతే భలే నవ్వొచ్చిద్ది. బట్ అదే అనుకుంటా నాన్న ప్రేమ. ఆడపిల్లలకి డాడీ పైన చాలా ప్రేమ ఉంటది కదా! నాకు కూడా అంతే. మా నాన్న అంటే చాలా ఇష్టం అమ్మ కంటే. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా మెస్సీగా ఉన్న కిచెన్‌ని కాస్త క్లీన్ చేద్దామని చెప్పి ఇక్కడ గిన్నెలైతే చాలా ఎక్కువ అయిపోయినాయి. సో, గిన్నెలన్నీ చక్కగా సోప్ పెట్టి తోమేసుకొని ఇక్కడ వాష్ చేసేసుకొని పెట్టుకుంటున్నాననమాట. సో, వన్ బై వన్ వాష్ చేసేసుకుంటున్నారు. ఈలోగా చిట్టి తల్లి పక్క నుంచి అరుస్తా ఉంది. తనకి ఆకలైతుందేమో. సో, ఎంత తొందరగా వాష్ చేసేసుకుంటే అంత తొందరగా తనకి తినిపించవచ్చు కదా అని చెప్పి ఇంకా తొందరగా వాష్ చేసేస్తున్నాను. ఇన్‌కేస్ ఇప్పుడు వాష్ చేయలేదనుకోండి, వాటర్ ప్రాబ్లమ్ అనమాట. ఇక్కడ వాటర్ రావు. అందుకే వాష్ చేసేస్తున్నాను వాటర్ వచ్చేప్పుడే. సో, చక్కగా డిషెస్ అన్నీ వాష్ అయిపోయినాయి. అండ్ క్లీన్ ఇక్కడ కుకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే చాలా మెస్సీగా ఉంటది కదా! సో, దాన్ని కాస్త జస్ట్ అట్లా క్లీన్ చేస్తున్నాననమాట. సో, క్లీన్ చేసేసిన తర్వాత చూడండి మన కిచెన్ అనేది ఎట్లా ఉందో. సో, కాస్త చేంజ్ అయితే వచ్చింది కదా! ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఈరోజు పట్లే ఇక్కడ షర్ప్ వేసి నానబెట్టాననమాట. ఈ వాషింగ్ మిషన్‌లో అయితే వేయట్లేదు, కొంచెమే ఉన్నాయని చెప్పి. ఇంక చిట్టి తల్లికి ఇక్కడ బాత్ అయితే చేసేసినాను. ఈయనొచ్చి నా మేనల్లుడు అనమాట, అన్నయ్య వాళ్ళ బాబు. సో, బాత్ చేసేసిన తర్వాత ఈమెని రెడీ చేయడం అయితే తలప్రాణం తోక్కొస్తది. ఇంకా క్రీమ్స్ అన్నీ అప్లై చేసేసి డ్రెస్ వేసేసిన తర్వాత ఇక్కడ బొట్టు పెడుతున్నాను. యాక్చువల్‌గా రౌండే పెడతాను. అప్పుడప్పుడు ఇట్లా పెట్టాలనిపిస్తది, ఎందుకో తెలీదు. కొన్ని బొట్లు కొంచెం డిఫరెంట్‌గా పెడితే చూడడానికి లుక్ బావుంటది కదా అని చెప్పి ఇక్కడ కాస్త డిఫరెంట్‌గా పెడుతున్నాననమాట. అండ్ ఈవిడ గారికి బొట్టు పెట్టేటప్పుడు, కాటుక పెట్టేటప్పుడు అమ్మో! నాకైతే ఏందిరా బాబు ఇది అనిపిచ్చిద్ది. అంత అల్లరి చేస్తది. అస్సలు పెట్టనియ్యదు. అందుకని చెప్పి ఇక్కడ కాస్త బొమ్మలు పెట్టేసి అలా రెడీ చేస్తున్నాననమాట. చూడండి చిట్టి తల్లి ఎంత ముద్దుగా ఉందో రెడీ అయ్యాక. సో, ఇంకా రెడీ చేసేసిన తర్వాత తన సైకిల్ పైన అయితే కూర్చోపెట్టేసి తనకి ఉగ్గు తినిపిస్తున్నాను. యాక్చువల్లీ 8:30కే తినిపించేస్తాను. బట్ ఈరోజు కాస్త వర్క్ ఉందని చెప్పి బిస్కెట్స్ ఇచ్చినా కదా! సో, అందుకని చెప్పి 9:30, 10 అవుతుంది తినిపిస్తున్నాను. అండ్ ఈ సైకిల్ వచ్చేసి అమెజాన్‌లో ఆర్డర్ పెట్టినాను. దీని లింక్ కావాలి అనుకుంటే మన ఛానల్‌లో వీడియో అనేది అప్లోడ్ చేసినాను. ఒక్కసారి చూడండి, చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇక్కడొచ్చి నెమ్మదిగా తినిపిస్తా ఉన్నా. సో, ఇంకా చాలా అంటే ఇంకా తిందంట. సరే అని చెప్పి ఇంకా మౌత్ అయితే క్లీన్ చేసేసి తను వాటర్ బాటిల్‌తో వాటర్ అయితే ఇచ్చాను. వన్స్ వాటర్ బాటిల్ స్టార్ట్ చేసిందంటే అది కంప్లీట్ అయినంత వరకు తాగుతూనే ఉంటది. సో, ఇంకా తనకైతే ఇచ్చేసిన తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పి నా కోసం కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టుకుంటున్నాను.
నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేస్తా ఉన్నాను. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ ముందే తినటం మర్చిపోయాను సైడ్‌కి పెట్టేసి. సో, అందుకని చెప్పి ఇప్పుడు పెసరట్టుతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాననమాట. అండ్ నేనిప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసే టైం ఎంతో తెలుసా? నియర్లీ 11 అయితుంది. సో, 11:00 అనమాట నా బ్రేక్‌ఫాస్ట్ అయితుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ముందుగా సర్ఫ్ వేసుకొని డ్రెసెస్ అన్నీ నానబెట్టాను కదా! సో, వాటిని చక్కగా ఉతికేసాను. అండ్ ఇప్పుడు వాటర్‌లో చక్కగా తడిపేసుకుంటున్నాను అనమాట. సో, ఇంకా వాషింగ్ అంతా నార్మల్‌గానే చేసుకుంటున్నాను. డైలీ వేసే బట్టలు నార్మల్‌గానే వాష్ చేసేస్తాను. డైలీ వాషింగ్ మిషన్‌లో అయితే వేయను. ఏవైనా నా హస్బెండ్‌వి ఆఫీసు డ్రెసెస్ అట్లా ఏమైనా ఉంటేనే వాషింగ్ మిషన్‌లో ఏస్తాను. లేదంటే డైలీ ఇట్లా వాష్ చేసేసుకోవడం నాకు కూడా కాస్త ఎక్సర్సైజ్‌లా ఉంటది కదా! అని చెప్పి నార్మల్‌గానే వాష్ చేసేసుకుంటున్నాననమాట. సో, ఇంకా వాషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలన్నీ బయటికి తీసుకెళ్ళి నీట్‌గా ఆరపెట్టేస్తున్నాను. యాక్చువల్లీ మాకు సైడ్ రోప్స్‌లా ఉంటాయి. సో, వాటిపైనే వేసేస్తాము. మేడపైకి వెళ్ళి ఆరపెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇంకా బట్టలన్నీ ఆరపెట్టేసిన తర్వాత ఇంకా బెడ్ అంతా మెస్సీగా ఉందని చెప్పి బెడ్ అంతా నీట్‌గా సర్దుకుంటున్నాననమాట. సో, బెడ్‌షీట్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు. జస్ట్ నార్మల్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. నా వర్క్స్ నేను చూసుకుంటా ఉన్నా. ఈలోగా చిట్టి ఇంకా నా అల్లుడైతే ఇక్కడ ఆడుకుంటా ఉన్నారనమాట. నాకైతే అల్లరుండదు. తను ఆకలి వేసినా, ఇట్లా నిద్రొచ్చినా కాస్త ఏడ్చిద్ది. లేదంటే హ్యాపీగా ఆడుకుంటదనమాట. సో, ఇంకా చూడండి పడతా లేస్తా ఎట్లా తిరుగుతా ఆడుకుంటున్నారో. సో, ఇంక వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి కిచెన్‌లోకొచ్చి నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇక్కడ స్ప్రౌట్స్ అన్నీ నానపెట్టేసుకుంటున్నాను. సో, ఇప్పుడు నానపెట్టేసుకుంటే మనకి ఈవినింగ్‌కి చక్కగా నానిపోతాయి. వాటిని జస్ట్ బాయిల్ చేసేసుకొని, ఫ్రై చేసేసుకొని కాస్త లెమన్ అవి వేసుకుంటే బావుంటది. సో, అందుకని చెప్పి ఇక్కడ స్ప్రౌట్స్ అన్ని రకాలు యాడ్ చేసేసుకొని చక్కగా వాటర్‌తో కడిగేసుకొని, వాటర్ వేసేసి నానపెట్టేసుకుంటున్నాననమాట. సో, ఇవి నేను చేస్తున్నానో లేదో ఈలోగా చూడండి సైలెంట్‌గా వీళ్ళిద్దరూ బయటకొచ్చి ఏం చేస్తున్నారో, ఇల్లంతా క్లీన్ చేస్తదంట చిట్టి తల్లి. నేను క్లీన్ చేస్తా కదా! అయి చూసి నేనేం చేస్తా అయి చేస్తా అంటది. సో, ఇంక టైమొచ్చి 10-12 అయితుంది. 10:12 అయితుంది. సో, ఇప్పటి నుంచి ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చేంత వరకు చిట్టి తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలనమాట. స్టెప్స్ పైనకి ఎక్కిపోతా ఉంటది. మేడ పైకెళ్తా ఉంటది. ఇంకా పడిపోతదేమో అని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాను. అండ్ చిట్టి తల్లి కోసం లంచ్‌లోనికి కిచిడి అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా చిట్టి తల్లిని కాసేపు నిద్ర పెట్టాలి. ఇంకా చిట్టి తల్లి కాసేపు పడుకున్న తర్వాతనే నేను వీడియోస్ ఎడిట్ చేయడం గానీ, వాయిస్ ఇయడం గానీ అట్లా చేస్తా ఉంటాను. ఇంకా నిద్ర లేచిన తర్వాత తనకి కాస్త ఏమైనా తినిపిచ్చేసి ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను. అస్సలు రెస్ట్ తీసుకునే టైమే ఉండదు. బట్ నా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారండి. తను ఉన్నారంటే నాకు మాక్సిమం హెల్ప్ చేస్తా ఉంటారనమాట. తను వచ్చేంత వరకు కొంచెం కష్టపడాలి. తను వచ్చాక కాస్త రిలాక్స్ అయితా ఉంటాను. సో, ఇదొచ్చి నా ఫుల్ డే వ్లాగ్ ఆన్ ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు నా వ్లాగ్ వచ్చి ఇట్లా ఉంటది నా రొటీన్. అండ్ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతే అండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్.